అంతే అధోగతి పాలు చేస్తారు రేపటి ప్రజా తీర్పుల్లో. రైట్. పిల్లిమాణిక్యరావు గారు 18 రోజుల నుండి ఉత్కంఠభరితంగా ఉంది. ఏమైనా జరగచ్చు, ఆ బొమ్మ అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, కానీ బట్ మీకైతే ప్రస్తుతం నాడి కనిపిస్తుంది, ప్రజలు చెప్పకనే చెప్తున్నారు అన్నది చర్చ. కానీ 18 రోజుల్లో ఏదైనా జరగచ్చు. ప్రిపేర్డ్ అన్ని మేడం గారు, రాజకీయ పార్టీలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నటువంటి ఆకాంక్షతోటి ఈ కూటమి నాయకులు, కూటమి అభ్యర్థులు మొత్తం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ జగన్ కి జనానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. జగను మనుషుల్ని చంపైనా సరే అధికారంలోకి రావాలనే ఒక తపనతోటి, ఆతృతతోటి ఉన్నాడు. అతను పెద్ద నేర వ్యూహాలు కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి నేర వ్యూహాలు ఎప్పుడు చేస్తాడనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే కొంతమేరకు అవగాహన వచ్చినప్పటికీ కూడా రాయి దాడి చేయించుకుంటాడు, స్వే దాడి అని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకోలే. ప్రజలు నవ్విపోతారు, ప్రజలు తిట్టుకుంటారు, అసహించుకుంటారు, లేకపోతే ముఖం మీద ఏమన్నా వేస్తారు అనేది కూడా లేకుండా ఒక రాయే ఇద్దరికి ముగ్గురికి తగిలి కాలు కూడా గాయం చేసింది అని అంటే మనకి సిగ్గుండదేమో, కానీ జనం నవ్వుకుంటారు కదనే ఆలోచన కూడా చేయాలి. అందుకే అంటున్నాను, రాయి దాడి ఊహించలేదు. 18 రోజుల్లో ఏమైనా జరగచ్చు. నేనదే అంటున్నా. మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేము 5 సంవత్సరాల నుంచి, ఇందాక మనం ప్రస్తావించాం, 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని గౌరవాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలకి అండగా ఉండటం కోసం ఎన్ని పోరాటాలు చేశాము. రోడ్ల మీద తన్నులే తిన్నామా, కేసులు పాలయ్యామా, పోలీస్ స్టేషన్ లోనే ఉన్నామా, నిర్బంధాలను ఎదుర్కొన్నామా, వందల మంది చనిపోయారా, తప్పుడు కేసులు పెట్టించుకున్నారా, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ప్రజల్ని ఏం చేసేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయకపోవచ్చు, కానీ తనకు తాను ఏమైనా చేసుకోవటం, లేకపోతే తన కుటుంబంలో వాళ్ళని ఏదన్నా చేయటం, ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటం, ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నా చాలా గొప్ప నాయకుడు అని చెప్పేసి గతంలో కీర్తించేవాళ్ళు. అభివృద్ధి విషయంలోనో, సంక్షేమం విషయంలోనో, ప్లాన్ చేయటంలోనో, పరిశ్రమలు తీసుకురావటంలోనో, కీర్తి ప్రతిష్టలు పెంపొందించడంలోనో చాలా గొప్ప నాయకుడుగా గతంలో నాయకుల్ని కీర్తించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాన ఏం చేస్తాడో పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా చిన్నగా చెప్పాడు శ్రీనివాసులు గారు. ఎంత దారుణమైనటువంటి ఆదేశాలంటే ఆ గీత గీయించుకుంది అతనేనని అందరికి తెలుసు. అతను సిగ్గుపడతలా. అతను ఆ గీత గీయించుకున్న తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడంటే, పోలీసు వ్యవస్థ, ఏరియాలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి బస్ దగ్గరికి వెళ్ళి నిలబడాలని, ఎస్పీ డోర్ తీయాలని, ఎస్పీ కాపలాలు కాయాలని, డిఎస్పీ వాళ్ళకి సెక్యూరిటీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. నిజంగా ఇలాంటి ఆదేశాలు ఇవ్వాలంటే ఎంత ధైర్యం. అదే క్రమంలో ఈ ఆదేశాలు అమలు చేయడానికి కింది స్థాయి వాళ్ళు ఉన్నారంటే ఎంత సిగ్గులేని తరంతోటి, ఎంత రోత పని చేస్తున్నామని భయం లేకుండా ఉన్నారు. ఇలాంటి వాటిలో ఒక సక్రమమైనటువంటి ఎన్నికలు జరుగుతాయా? మేము ఇంకా వేసినట్టే కదా కొంత చర్యలు వేటు పడుతున్నాయి. ఇప్పటికి సంఖ్య 13 పడింది కాబట్టి అంత మరీ కూడా లేదు, చూడట్లేదు, నజర్ లేదు, పట్టించుకోవట్లేదు అంటానికి లేదు. డేగకన్ను వేసినట్టే ఇలా చర్యలు వరుసపెట్టి జరుగుతున్నాయంటే. విజయచంద్రిక గారు, నా మాట ఒకటి వినండి. ఏక కన్ను వేసినట్టే అని మనకు అనిపిస్తుందా? వాస్తవానికి పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగటానికి కానీ, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఓటర్లకి కల్పించడానికి కానీ ఇదైతే చాలదు. అవసరమైతే మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తాం. అసలు 13 మంది ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ నుంచి వాళ్ళ మీద ఏటు పడిందంటే కేంద్రం ఏ స్థాయిలో స్పందించాలి? అవునండి, చాలన్నప్పుడు మీరు కొత్తలో ఉన్నారుగా, మీరు ముగ్గురు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఈ చర్యలు చాలు బాబు, ఇంకొంచెం పెంచండి డోస్ అని. చాలదంటే మీరు టీబేట్ లో చెప్తే ఎట్టాగా, వెళ్ళి డోసు పెంచమని చెప్పి అడగాలి. మీరు ఇలా అడిగితే ఎట్టా కుదిరిద్ది? మేడం గారు, మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు ఈసీని కలవని రోజు లేదు. ఎందుకంటే ఉదారంగా కలవట్లేదు. ఈసీకి సాక్ష్యాలు ఆధారాలతోటి మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తగలబెడతా ఉన్నారండి. మా చైతన్య రథాన్ని తగలబెడతా ఉన్నారండి. కలిస్తే చర్యలేవి అన్నది చర్చ మైండ్ అప్ చేద్దాం. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు తీసుకోవండి. ఇప్పుడు రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కాదు. కరెక్టే. పక్క రాష్ట్రాల్లో 24 గంటల్లో కంప్లైంట్ రంగానే చర్యలు ఉంటున్నప్పుడు ఇక్కడ రాకుండా కిందోళ్ళ మీద వేస్తా ఉంటే ఏదో
అనిపిస్తూ ఉంటుంది. సరే, బట్ ప్రజలు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అధికారుల ఎవడేం స్వామిభక్తి ప్రదర్శించుకున్నా నాడనికి కనిపిస్తుంది. ప్రజలు ఇన్నాళ్ళు ఉన్న నిర్బంధం వేరు, ఈ 18 రోజుల్లో వాళ్ళు